వెల్కమ్ టు జేకే ఎక్సలెన్స్ అకాడమీ. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 ప్రిపరేషన్ యొక్క టైం టేబుల్ని ఈ వీడియోలో మనం చూద్దాం. జనరల్గా ప్రిపరేషన్ టైం టేబుల్ లేకుండా మనం ప్రిపరేషన్ చేస్తే దానికి ఒక క్లారిటీ అనేది ఎంత సబ్జెక్ట్ అయింది, ఏం చదువుతున్నాం అనేది తెలియదు. కాబట్టి మ్యాక్సిమం టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోవడం ద్వారా మనకి ఒక క్లారిటీతో మనం ప్రిపరేషన్ అనేది చేయొచ్చు. అదేవిధంగా ఏ సబ్జెక్ట్ ఎంతవరకు చదివాము అనేది కూడా మనకి ఒక క్లారిటీ అనేది ఉంటుంది. ఎంత టైంలో కూడా మనం కంప్లీట్ చేయాలనేది కూడా ఒక క్లారిటీ ఉంటుంది. ఇది చాలా యూస్ఫుల్ అనమాట టైం టేబుల్. సో ఈ ప్రిపరేషన్ అనేది చేసేటప్పుడు మనం చాలామంది వర్కింగ్ పీపుల్ ఉంటారు, అదేవిధంగా నాన్ వర్కింగ్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి ఏ విధంగా టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకొని వెళ్తే మనకి కరెక్ట్ టైంలో యూటిలైజ్ అయ్యి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్కి మనం కరెక్ట్గా సిద్ధపడే విధంగా మనం టైం టేబుల్ అనేది వేసుకుంటే చాలా యూస్ఫుల్. ఆ టైం టేబుల్ ఏ విధంగా అనేది ఉండాలనేది ఒక మోడల్ కింద మీ ముందుకి ఈరోజు తీసుకురావడం జరిగింది. అయితే మనకి పేపర్ 1 అనేది జనరల్ స్టడీస్, పేపర్ 2 అనేది ఎడ్యుకేషన్ పేపర్ ఉంది. కాబట్టి ఈ రెండింటికి కూడా మనం ఈక్వల్గా కొంచెం ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఎడ్యుకేషన్ పేపర్ అనేది బాగా చదువుతారు, కానీ జనరల్ స్టడీస్ అనేది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ నేను ఏమంటానంటే 50% అండ్ 50% అనేది ఈ రెండింటికి ఇవ్వాల్సి ఉంటుంది. 50% ప్రయారిటీ అనేది జనరల్ స్టడీస్కి, 50% ప్రయారిటీ అనేది ఎడ్యుకేషన్ పేపర్కి. 50% ఎందుకు ఇవ్వమంటున్నానంటే ఒక పేపర్ సబ్జెక్ట్ పేపర్లో ఎక్కువ మార్కులు వచ్చి జనరల్ స్టడీస్లో తగ్గితే మాత్రం చాలా మార్క్స్ స్కోర్ అనేది తగ్గిపోవడం వల్ల పోస్ట్ అనేది కష్టం అవుతుంది రావడం. సో క్రాక్ చేయాలంటే, పోస్ట్ క్రాక్ చేయాలంటే మనకి 50% అనేది టైం అనేది మనకి జనరల్ స్టడీస్ మీద ఇవ్వాలి. ఎందుకంటే దీనిలో ఉండే సబ్జెక్ట్స్ కూడా ఎక్కువ. అదేవిధంగా ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ, ట్రాన్స్ అండ్ ఎడ్యుకేషన్ కూడా మనం ఒక 50% టైం అనేది కేటాయించాలి. అయితే ఒక మోడల్ కింద మీకు ముందుకి ఒక టైం టేబుల్ తీసుకురావడం జరిగింది. ఇదేంటంటే నాన్ వర్కింగ్ పీపుల్ ఎవరైతే వర్కింగ్ అనేది లేకుండా కంటిన్యూస్గా ప్రిపరేషన్ అవుతున్నారో వాళ్ళ గురించి ఒక టైం టేబుల్ వేశాను. అదేవిధంగా వర్కింగ్ పీపుల్ గురించి కూడా టైం టేబుల్ నెక్స్ట్ చెప్తాను. ముందు నాన్ వర్కింగ్ క్యాండిడేట్స్ అనేది ప్రిపరేషన్ అనేది టైం స్లాట్స్ అనేది సబ్జెక్ట్స్ అనేది ఏ విధంగా కేటాయించుకుంటే మనకి ఉన్న టైం, అంటే ఇప్పుడు మనకు ఉన్న టైం ఏంటంటే మే ఉంది, జూన్ ఉంది అండ్ జూలై ఉంది. నోటిఫికేషన్ ఆగస్టులో వస్తుంది. కాబట్టి మే, జూన్, జూలై అయ్యేసరికి మీకు టోటల్గా మీ యొక్క సబ్జెక్ట్ అనేది అదేవిధంగా జనరల్ స్టడీస్ అనేది కంప్లీట్ చేసుకొని ఉంటే ఆగస్ట్ నోటిఫికేషన్ వచ్చేసరికి టోటల్ రివిజన్తో అండ్ మ్యాక్సిమం మీరు టెస్ట్ సిరీస్ ఫాలో అవుతూ మీరు మ్యాక్సిమం టైం టేబుల్ వేసుకుని వెళ్తే పోస్ట్ అనేది క్రాక్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అయితే చూడండి టైం టేబుల్ స్లాట్ ఏ విధంగా ఇక్కడ ఒక మోడల్ కింద ఇచ్చాను. ఇదే మోడల్ ప్రిపేర్ అవ్వాలని లేదు, మీకు కంఫర్ట్గా ఉన్న విధంగా కూడా ప్రిపేర్ అవ్వండి. బట్ ఇక్కడ ఏంటంటే ఒక మోడల్ కింద మీకు తీసుకురావడం జరిగింది. ఇక్కడ పేపర్ 2 అనేది 3 స్లాట్ల కింద దీనిలో డివైడ్ చేయడం జరిగింది. మొదటి స్లాట్ అనేది మార్నింగ్ 4:30 ఆర్ 4:45 మీరు లేచి జస్ట్ ఫ్రెష్ అప్ అయి 5 to 6, 6 to 7 అనేది మీరు సబ్జెక్ట్ పేపర్ అనేది పేపర్ 2లో మనకు ఒక సబ్జెక్ట్ అనేది తీసుకొని చదవడం ద్వారా మొదట 2 hours కూడా పేపర్ 2కి మీరు ఇచ్చినట్టు. ఎందుకంటే పేపర్ 2లో మనకి ABC అని 3 సెక్షన్ కింద డివైడ్ చేశాడు. ఏలో ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, బిలో సైకాలజీ ఉంది, అదేవిధంగా సిలో ట్రాన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఉంది. ఈ విధంగా 3 స్లాట్లు ఉన్నట్టు వాటిలో మొదటి స్లాట్లో పేపర్ 2 అనేది మీకు ఏది కొంచెం టఫ్గా ఉంది అనిపిస్తుందో అది చదవండి. అండ్ నెక్స్ట్ వన్ 7 to 8 అండ్ 8 to 9 ఇది కూడా పేపర్ 2కే కేటాయించడం జరిగింది. ఈ ఏబిసిలో ఏదో ఒక స్లాట్లో పేపర్ 2 కూడా ఇక్కడ చదవండి. సో ఇక్కడ 2 hours, ఇక్కడ 2 hours పేపర్ 2కి కేటాయించడం జరిగింది. అగైన్ ఈవినింగ్ కూడా మనం 6 to 7, 7 to 8 అనేది ఈవినింగ్ సెషన్ కూడా ఇక్కడ కేటాయించడం జరిగింది. సో పేపర్ 2 కూడా ఇక్కడ ఒక స్లాట్ ఇచ్చింది. సో 3 స్లాట్స్లో 3 to 2 hours చొప్పున మొత్తం టోటల్ 6 hours అనేది పేపర్ 2కి ఇక్కడ మనం ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. దెన్ నెక్స్ట్ వన్ జనరల్ స్టడీస్ చూసుకుంటే 9 to 10 అనేది మీరు ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని టిఫిన్ చేసిన తర్వాత 10 to 11 అనేది ఇండియన్ హిస్టరీ చదవండి. అండ్ నెక్స్ట్ 11 to 12 అనేది ఇండియన్ జోగ్రఫీ చదవండి. అదేవిధంగా 12 to 1 అనేది పూర్తిగా రెస్ట్ తీసుకోండి. కంప్లీట్గా మీరు ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకోవడం ద్వారా మార్నింగ్ నుండి చదివిన తర్వాత కొంచెం స్ట్రైన్ అవుతుంది కాబట్టి బ్రెయిన్. సో ఇక్కడ రెస్ట్ తీసుకున్న ద్వారా మళ్ళీ రీఛార్జ్ అనేది బ్రెయిన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ రెస్ట్ కంపల్సరీ తీసుకోండి. ఇది రెస్ట్ తీసుకొని ఈ 1 hour రెస్ట్ తీసుకోవడం ద్వారా రిమైనింగ్ ఆఫ్టర్నూన్ సెషన్ టు ఈవినింగ్ సెషన్ వరకు మీకు మంచి మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటూ చదవడానికి బాగుంటుంది. అండ్ 1 to 2 అనేది మీరు లంచ్ బ్రేక్ అనేది తీసుకోండి. అగైన్ నెక్స్ట్ 2 to 3 అనేది మీకు ఇక్కడ జనరల్ సైన్స్ అనేది చదవండి.
అండ్ 3 to 4 అనేది డిజాస్టర్ మేనేజ్మెంట్ చదవండి. 4 to 5 అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ చదవండి. 5 to 6 అనేది ఎకానమీ చదవండి. సో ఇక్కడ చూడండి 10 to 11, 11 to 12 ఇదంతా కూడా జనరల్ స్టడీస్. అండ్ అగైన్ 2 నుండి 2 o'clock నుండి 6 o'clock వరకు కూడా మన జనరల్ స్టడీస్ ఇవ్వడం జరిగింది. 6 to 7, 7 to 8 పేపర్ 2కి ఇచ్చిన తర్వాత 8 to 9 అనేది మీరు ఇక్కడ డిన్నర్ చేయండి, కొంచెం రెస్ట్ తీసుకోండి. అగైన్ 9 to 10 అనేది ఇక్కడ మీరు పాలిటీ చదవండి. ఒకవేళ పాలిటీ అనేది మీరు ఈ ఎకానమీతో సైమల్టేనియస్గా పెట్టుకుంటామంటే ఈ పాలిటీ ప్లేస్లో మీరు జనరల్ స్టడీస్ సంబంధించి ప్రీవియస్ పేపర్ల యొక్క ఒక్కొక్క పేపర్ యొక్క కొంత పార్ట్ అనేది రోజు కొన్ని బిట్స్ అనేది చేయండి. మన యాప్లో ఈ జనరల్ స్టడీస్ సంబంధించి నియర్లీ ఒక 20 ప్రీవియస్ పేపర్స్ అనేవి ఇచ్చాం. ఇంకా రిమైనింగ్ పేపర్స్ అనేది కూడా అప్లోడ్ చేస్తాం, అది కూడా మీరు చూడండి. అండ్ నెక్స్ట్ 10 to 11 అనేది కరెంట్ అఫైర్స్ అనేది మీరు చదవండి. కంపల్సరీగా పడుకునే ముందు ఒక 1 hour అనేది కరెంట్ అఫైర్స్ చదివి అప్పుడు మీరు పడుకోండి. సో ఇక్కడ 11 to మళ్ళీ అగైన్ మార్నింగ్ 5 అంటే 6 hours రెస్ట్ వస్తుంది. ఇట్స్ ఇనఫ్. ఓకే, సో ఈ విధంగా మీరు పేపర్ 2కి 6 hours, జనరల్ స్టడీస్కి ఇక్కడ 6 hours, ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనేది ఒక 1 hour, సో 7 hours. సో నియర్లీ 13 to 14 hours అనేది మీ స్టడీ అనేది అవుతుంది. సో ఈ విధంగా మీరు చేయడం ద్వారా మీకు మంచి స్కోర్ అనేది ఎంతవరకు మనం ఏ పేపర్ చదువుతున్నాం అనేది మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు మీకు ఏ విధంగా ప్రతి ఒక్క పేపర్ అనేది చదవాలో కూడా ఇక్కడ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 డేలో 1 hour అనేది ఇండియన్ హిస్టరీ చదువుతున్నాం అనుకుందాం. ఇండియన్ హిస్టరీ చదువుతున్నప్పుడు మనకి ఇండియన్ హిస్టరీలో యాన్షియంట్ ఉంది, మిడివల్ ఉంది అండ్ మోడర్న్ ఉంది. ఇప్పుడు 1 hour పెట్టాం కాబట్టి రోజుకి మీరు మండే, ట్యూస్డే, వెన్స్డే 3 days తీసుకొని ఏన్షియంట్ హిస్టరీలో సింధు నాగరికత చదవండి. సింధు నాగరికత మొదటి రోజు చదివిన 1 hour, సెకండ్ డే అనేది 1 hour చదివేటప్పుడు ఒక 10 minutes అనేది ఇది రివిజన్ చేయండి. థర్డ్ డే మళ్ళీ 1 hour చదివేటప్పుడు ఈ 2 days చదివింది కొద్ది రివిజన్ చేసి రిమైనింగ్ టాపిక్స్ చదవండి. సో 3 daysలో మీకు సింధు నాగరికత అనేది కంప్లీట్ అయిపోతుంది. అగైన్ నెక్స్ట్ వన్ మండే, ట్యూస్డే, వెన్స్డే అయిన తర్వాత అగైన్ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే 3 days తీసుకోండి. అగైన్ మళ్ళీ యాన్షియంట్ హిస్టరీలో ఇక్కడ వేద నాగరికత చదవండి. థర్స్డే చదివింది కొంత, అగైన్ ఫ్రైడే అనేది రిపీట్ చేస్తూ చదవండి. అగైన్ సాటర్డే అనేది బోత్ రిపీట్ చేస్తూ ఫైనల్ కంక్లూజన్కి రండి. సో ఇప్పుడు 1 weekలో 2 topics అనేది మీకు కంప్లీట్ అవుతున్నాయి. 1 weekలో 2 topics. అలాగా 1 monthలో 4 weeksలో మీకు 4 2s అంటే 8 topics. అంటే మ్యాక్సిమం ఈ ఏన్షియంట్ హిస్టరీ అనేది కంప్లీట్ అయిపోతుంది 1 monthలో. అండ్ సెకండ్ మంత్లో మిడివల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ థర్డ్ మంత్లో మోడర్న్ అనేది కంప్లీట్. సో 3 monthsలో మొత్తం టోటల్గా ఇండియన్ హిస్టరీ మీద మీకు కమాండ్ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మండే మీరు చదివిన టాపిక్ మళ్ళీ అగైన్ ట్యూస్డే చదవాలి. చదవకుండా నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతామంటే ఈ మండే చదివింది మాత్రం మర్చిపోతారు. మీకు ఎలా ఉండాలంటే ఒక టాపిక్ చదివాము అంటే ఆ టాపిక్కి సేమ్ నెక్స్ట్ డే చదువుతూ ఆ నెక్స్ట్ డే కంక్లూజన్ ఇవ్వగలిగితే 3 days మీరు చదవగలిగితే మీకు బాగా గుర్తుంటుంది. ఆ విధంగా మీరు గుర్తుండడం ద్వారా మీకు ఏ విధంగా MCQs అనేది ఇచ్చినా కూడా, ఏ విధంగా వాడు బిట్ ఫ్రేమ్ చేసి ఇచ్చినా కూడా దానిలో కరెక్ట్గా ఆన్సర్ అనేది చూస్ చేయడానికి యూజ్గా ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ ప్రిపరేషన్ అనేది తీసుకువెళ్ళండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే జాబ్ చేస్తున్నారో ఆ జాబ్ చేస్తున్న వాళ్ళ యొక్క ప్రిపరేషన్ స్లాట్స్ అనేది ఏ విధంగా ఉండాలో దీనిలో చూద్దాం. మార్నింగ్ 4:45 లేచిన తర్వాత జస్ట్ ఫ్రెష్ అయిన తర్వాత 4 to 5, 4 to 6, 6 to 7, 7 to 8 ఈ 3 hours అనేది మీరు ఓన్లీ పేపర్ 2కి ఇవ్వండి. ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి ఉండే సమయం చాలా తక్కువ ఉంటుంది. అది కూడా మార్నింగ్ టైం ఉంటుంది, అగైన్ ఈవినింగ్ టైం ఉంటుంది. సో మార్నింగ్ టైం అనేది 5 to 6, 6 to 7, 7 to 8 అనేది 3 hours. పేపర్ 2 అనేది మీరు చదవండి. నెక్స్ట్ 8 to 9 ఫ్రెష్ అవుతూ వర్కింగ్కి వెళ్ళిన తర్వాత మీకు మధ్యలో ఏదైనా కొంత బ్రేక్ అనేది ఉంటే ఆ టైంలో లంచ్ బ్రేక్ టైంలో కానీ లేదంటే రిమైనింగ్ 1 hour బ్రేక్ అనేది ఉంటే కరెంట్ అఫైర్స్ అక్కడ చదవండి. సో కరెంట్ అఫైర్స్ అనేది మీరు తీసి చదవండి ఇక్కడ. సో కరెంట్ అఫైర్స్ అనేది మీరు ఇంటికి వచ్చి మళ్ళీ చదవని అవసరం లేదు. సో దిస్ ఇస్ పేపర్ 2 అనేది మార్నింగ్ టైం అవుతుంది. కరెంట్ అఫైర్స్ అనేది పేపర్ మధ్య మీకు ఉండే బ్రేక్లో అవుతుంది. అగైన్ మీరు 5:30కి వచ్చిన తర్వాత 6 వరకు ఫ్రెష్ అయిన తర్వాత 6 to 7, 7 to 8 అనేది పేపర్ 1కి మీరు ప్రయారిటీ ఇవ్వండి. జనరల్ స్టడీస్ 2 hours ఇచ్చిన తర్వాత
8 to 9 అనేది డిన్నర్ చేసి మళ్ళీ అగైన్ 2 అవర్స్ ఉంటుంది, 9 to 10, 10 to 11. ఇక్కడ అగైన్ మళ్ళీ పేపర్ 2కి ఇవ్వండి. అంటే ఈవినింగ్ వచ్చిన తర్వాత మొత్తం టోటల్గా జనరల్ స్టడీస్కి మీరు ఇస్తున్నారు ఇక్కడ టైం అంతా. ఇక్కడ మాత్రం మార్నింగ్ అంతా కూడా మీరు పేపర్ 2కి మీకు సమయం ఇస్తున్నారు. సో పేపర్ 2 అనేది మీకు సైమల్టేనియస్గా చదవనవుతుంది. పేపర్ 1 అనేది ఈవినింగ్ టైంలో, పేపర్ 1 అనేది మార్నింగ్ టైంలో చదువుతారు. అండ్ కరెంట్ అఫైర్స్ అనేది మీకున్న మిడిల్ టైంలో ఎక్కడో ఒక దగ్గర మీరు చదువుతారు. ఈ విధంగా 3 అవర్స్లో మీరు ఏదో ఒక పేపర్ అనేది పేపర్ 2లో ఉండే పార్ట్ ఏ కానీ, పార్ట్ బి కానీ, పార్ట్ సి కానీ తీసుకొని, ఒక పార్ట్ ఏ ఉందనుకోండి, ఈ పార్ట్ ఏని సుమారు ఒక 15 to 20 డేస్లో కంప్లీట్ చేస్తాను అని పెట్టుకొని చదవండి. ఈ విధంగా చదవడం ద్వారా పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అనేది 2 monthsలో కంప్లీట్ అయిపోతుంది. సో అగైన్ మళ్ళీ 3rd monthలో మీరు రివిజన్ చేయొచ్చు పూర్తిగా. అదేవిధంగా పేపర్ ఇక్కడ ఈవినింగ్ టైంలో జనరల్ స్టడీస్ మాత్రం ఎవ్రీ సబ్జెక్ట్ అనేది ఒక్కొక్క 1 hour ఇస్తూ మీరు ఒక 4 సబ్జెక్ట్స్ అనేది ఇక్కడ చదవండి. ఈ విధంగా మెయిన్ ఏ విధంగా చదవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో జనరల్ స్టడీస్ గురించి క్లారిటీగా చెప్తాను. అది కూడా ఒకసారి చూడండి వీడియో. ఆ విధంగా మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఎందుకంటే క్లారిటీగా చెప్తానన్నాను, జనరల్ స్టడీస్లో ప్రీవియస్ పేపర్లో ఏపీఎస్సీ అని ఇచ్చే పేపర్లో ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు వెయిటేజ్ అనేది వచ్చింది, ఎక్కడ వెయిటేజ్ ఎక్కువ వస్తున్నది, ఎక్కువ వెయిటేజ్ తక్కువ వస్తున్నది అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఆ వెయిటేజ్ అనేది నేను ఒక టాబ్లెట్ ఫార్ములేట్లో మీ ముందుకు తీసుకొస్తాను. దాని ద్వారా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎక్కడ మీరు చదవాలనేది కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో పేపర్ 2 అనేది మార్నింగ్ టైంలో చదవండి. పేపర్ 2 అనేది, పేపర్ 1 అనేది మీరు ఈవినింగ్ టైంలో చదవండి. టోటల్గా 2 monthsలో కంప్లీట్ చేస్తానని పెట్టుకొని చదవండి. మ్యాక్సిమం ఒకవేళ వీలుకపోతే 3 monthsలోనైనా మీకు టోటల్ కంప్లీట్గా అవుతుంది. సో దిస్ ఈస్ ఫర్ ది వర్కింగ్ పీపుల్. ఇది మీకు ఒక జస్ట్ ఫార్మేట్ అనేది ఒక తెలియాలని ఒక మోడల్ కింద ఇచ్చాను, కానీ మీకు ఫీజిబిలిటీ ఎలా ఉంటుందో, మీ యొక్క సమయం ఏ విధంగా ఉంటుందో, మీరు దేనిలో వర్క్ చేస్తున్నారో దాన్ని బట్టి మీకు సమయం అనేది ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం కూడా మీరు చక్కగా టైం టేబుల్ వేసి ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ వన్, మన జేకే ఎక్సలెన్స్ అకాడమీ యాప్లో నోట్స్ అనేది పీడిఎఫ్ రూపంలో మనం తయారు చేసి ఇస్తున్నాం. మీరు రకరకాల బుక్స్ అనేది ఫాలో అవ్వని అవసరం లేదు. టోటల్ అకాడమీస్ అథెంటిక్ ఆథర్ బుక్స్ నుండి మనం ఈ విధంగా నోట్స్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తున్నాం. చూడండి, మనోవిజ్ఞాన శాస్త్ర విభాగాలు. సో సామాన్య మనోవిజ్ఞాన శాస్త్రము, ప్రయోగాత్మక విజ్ఞాన శాస్త్రం. సో ఈ విధంగా టోటల్గా మనకి టోటల్ నోట్స్, జో బోర్నింగ్ యొక్క నిర్వచనం ఏంటి, ఎల్1 యొక్క నిర్వచనం ఏంటి, సో విలియం మెక్డోగల్ అండ్ వాట్సన్ యొక్క నిర్వచనం, మన్ యొక్క నిర్వచనము, బోరింగ్ యొక్క నిర్వచనము, వుడ్వర్త్ యొక్క నిర్వచనము, ఇవన్నీ కూడా క్లారిటీగా మొత్తం మీకు ఇవ్వడం జరిగింది నోట్స్లో. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా. సో బీజీ కేర్ కమిటీ ఏమి సూచిస్తుంది, ఇదంతా కూడా ప్రెస్పెక్టివ్ ఎడ్యుకేషన్ తర్వాత నెక్స్ట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో మనకి వస్తుంది. సో కొఠారి కమిషన్ యొక్క ఏంటి, ఏమి విధంగా మనకి ఎడ్యుకేషన్ గురించి, యూనివర్సలైజేషన్ గురించి చెప్పింది. తర్వాత ఆచార్య రామూర్తి కమిటీ అనేది ఏం చెప్పింది, తర్వాత జనార్దన్ రెడ్డి కమిటీ ఏం చెప్పింది, యశ్పాల్ కమిటీ ఏం చెప్పింది, తర్వాత దీని యొక్క ఎంఎల్ఎల్ మినిమం లెవెల్ లెర్నింగ్ అనేది మనకి ఏ విధంగా ఉన్నది అనేది కూడా ఇంగ్లీష్ మీడియంలో చాలా చక్కగా మీకు ప్రిపేర్ చేసి అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రైమరీ ఎడ్యుకేషన్స్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ విధంగా మనకి ఇక్కడ ముందుకు వెళ్ళాయి అనేది కూడా చూసాం. ఇక్కడ కొఠారి కమిషన్ గురించి కానీ, నేషనల్ కమిషన్ ఆన్ ఎడ్యుకేషన్ 1986 గురించి కానీ, 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి కానీ, అదేవిధంగా ఆర్టికల్ 21 గురించి కానీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986 కూడా, దీని యొక్క మోడిఫైడ్ అమెండ్మెంట్ ఇన్ 1992, దాని యొక్క ముఖ్యమైన పాయింట్స్ కానీ, ఈ విధంగా మీకు నోట్స్ అనేది ప్రతి కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత కరెంట్ అప్డేట్స్ చూడండి, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గురుగ్రామ్లోని సౌంతా ఫస్ట్ విశ్వవిద్యాలయం యొక్క క్యాంపస్ అనేది మన యొక్క కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దీని యొక్క మెయిన్ ఏంటంటే ఎన్ఈపి 2020 లక్ష్యంగా దీనిలో విద్యను అంతర్జాతీయకరణలో ఈ క్యాంపస్ ఒక మైలురాయిలుగా ఉంటుందని ఇతను తెలియజేయడం జరిగింది. అయితే ఇది భారత్ మరియు యూకే యొక్క మధ్య ఇది సంబంధాన్ని బలోపేతం చేస్తూ విద్యలో అంతర్జాతీయ స్థాయికి విద్యను అందించడం ద్వారా దీనిలో చాలా కోర్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కంప్యూటర్ సైన్స్లో కానీ, ఎకనామిక్స్లో కానీ, అకౌంట్స్లో కానీ, బిజినెస్లో కానీ,
ఫైనాన్స్లో కానీ ఇవన్నిటి గురించి ఈ క్యాంపస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తున్న తల్లికి వందనం, ఈ పథకం అనేది ఎవరెవరికి ఇస్తున్నారు, లబ్ధిదారులు ఎంత, తర్వాత విద్యార్థికి ఎంత ఇస్తున్నారు, ఎంత ఉన్న మిగిలిన దాన్ని దేనికి కేటాయిస్తున్నారు, అయితే ఎవరి ఆధ్వర్యంలో దీన్ని మొత్తం అంతా చేస్తున్నారు, అదేవిధంగా ఏ తరగతి నుండి ఏ తరగతి వరకు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, తర్వాత ఈ పథకానికి ఉండే అర్హతలు ఏంటి, నిబంధనలు గవర్నమెంట్ ఏమి పెట్టింది, ఇవన్నీ కూడా ఇక్కడ పథకం ద్వారా ఇవ్వడం జరిగింది. తర్వాత ఎన్టీఆర్ విద్యా సంకల్పం, ఇది దేనికోసం, డ్వాక్రా మహిళల పిల్లలకు ఉన్నత చదువుల కోసం ఈ పథకాన్ని ఏపీ గవర్నమెంట్ అనేది తీసుకురావడం జరిగింది. అయితే దీని యొక్క కనీసం ఎంత రుణం అనేది ఇస్తారంటే 10,000 నుండి 1,00,000 వరకు రుణం అనేది ఇస్తారు. ఎంత వడ్డీ అనేది దీని మీద రుణం మీద వాళ్ళు వేస్తున్నారు అనేది కూడా చూస్తున్నాం. అదేవిధంగా దీనికి అర్హతలు ఏంటి, తర్వాత దీన్ని తిరిగి చెల్లించే పద్ధతులు ఏంటి, ఈ విధంగా మొత్తం టోటల్ డీటెయిల్డ్గా మీకు పథకాల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో మన జేకే ఎక్సలెన్స్ అకాడమీలో ఈ స్మార్ట్ నోట్స్ అనేది పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్ అనేది మీరు ప్రింట్ తీసుకొని క్లారిటీగా మీరు ప్రిపరేషన్ ముందు కొనసాగొచ్చు. అదేవిధంగా ఫ్యూ డేస్లో మీకు వీడియో క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇది కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వీడియో క్లాసెస్ ఏవైనా ఎక్స్ట్రా పాయింట్లు ఉన్నా కూడా ఆ వీడియో క్లాసెస్లో మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. అయితే ఈ స్మార్ట్స్ నోట్స్ అంతా కూడా అకాడమీ బుక్స్ ఆధారంగా మనం రూపొందించడం జరిగింది. అదేవిధంగా అథెంటిక్ ఆధార్ బుక్స్ ద్వారా కూడా రూపొందించడం జరిగింది. వెబ్సైట్స్ అనేది గవర్నమెంట్ వెబ్సైట్స్ తీసుకొని ఈ యొక్క మొత్తం టోటల్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాం. ప్రజెంట్ క్వశ్చన్ ప్యాటర్న్ అనేది చాలా టిపికల్గా ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్ అనేది మనం ఆ విధంగా కొనసాగాలి. త్వరలోనే మీకు టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. టోటల్ హెచ్డబ్ల్యూకి సంబంధించి టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. దాని యొక్క సిరీస్ కూడా ఒక 2-3 వీడియోల ద్వారా మీకు క్వశ్చన్ ప్యాటర్న్ గురించి కూడా వివరిస్తాను. అదేవిధంగా శాంపిల్ పీడిఎఫ్ అనేది మన యాప్లో అవైలబుల్ ఉంది, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ యొక్క కోర్స్ అనేది మనకి టోటల్గా అందుబాటులో ఉంది. ఈ కోర్సులో మొదటి పేపర్ 1 అనేది అండ్ పేపర్ 2 ఈ రెండు కలిపి ఒక కోర్స్ అనేది మనం లాంచ్ చేయడం జరిగింది. స్మార్ట్ నోట్స్ అనేది పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఈ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసి కూడా మీ క్లారిటీగా మీరు ఒక డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా ఓన్లీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి ఓన్లీ పేపర్ 2 కోర్స్ కూడా మనకి అవైలబుల్లో ఉంది. ఇది కూడా టోటల్గా స్మార్ట్ నోట్స్ అనేది పీడిఎఫ్ రూపంలో ఇస్తూ అండ్ వీడియో క్లాసుల రూపంలో క్లాసులు అనేది మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. బోత్ టోటల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది. ప్లీజ్ డౌన్లోడ్ అవర్ జేకే ఎక్సలెన్స్ అకాడమీ యాప్. అండ్ నెక్స్ట్ ప్లీజ్ డౌన్లోడ్ అవర్ జేకే ఎక్సలెన్స్ అకాడమీ యాప్. ఈ యాప్ని ప్లే స్టోర్ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఈ కోర్సులు అనేవి మీకు అందుబాటులోకి వస్తాయి. అండ్ త్వరలో టెస్ట్ సిరీస్ అనేది కూడా మీ ముందుకి తీసుకువస్తాం. ఈ టెస్ట్ సిరీస్ కూడా చాలా యూస్ఫుల్గా ఉండే విధంగా తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ టెస్ట్ సిరీస్లో మనకి అసెషన్ రీజన్ బేస్డ్ క్వశ్చన్స్ కానీ, మ్యాచింగ్ బేస్డ్ క్వశ్చన్లు కానీ, అదేవిధంగా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ కానీ, కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ కానీ, ఈ విధంగా అన్ని రకాల క్వశ్చన్స్ అనేది మీకు ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్ కూడా మనకి ఉంది. సో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్కి లింక్ ఇస్తాను, మీరు జాయిన్ అవ్వండి. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్, న్యూస్ పేపర్ క్లిక్స్ అండ్ ఏవైనా ఎక్స్ట్రా జనరల్ స్టడీస్ సంబంధించి కూడా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మన యూట్యూబ్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా మీకు మోర్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ ఫర్ ది హెచ్డబ్ల్యూఓ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస్ యొక్క టైం టేబుల్ ప్రిపరేషన్ విధానం అనేది ఈ వీడియోలో చూసా. ప్లీజ్ డౌన్లోడ్ అవర్ జేకే ఎక్సలెన్స్ అకాడమీ యాప్ త్రూ Play Store. Thank you very much.